హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. సో రీసెంట్గా అక్కినేని వారి ఇంటి నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఏంటంటే నాగ చైతన్య విడాకుల తర్వాత శోభిత ధూళిపాలతో ఎంగేజ్మెంట్కి రోజు సిద్ధమైనట్టు కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. ఇది ఎంతవరకు వాస్తవం? వాస్తవం అంటే మీడియా ఎక్కువ దీని మీదే ఉంది నిన్నటి నుంచి, నైట్ నుంచి. ఖచ్చితంగా వాస్తవంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇదేమీ కొత్త న్యూస్ కాదు. యాక్చువల్గా వీళ్ళిద్దరూ డేటింగ్ గత 2 ఏళ్ళ నుంచి డేటింగ్ చేస్తున్నారని అనేక సార్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. వాళ్ళు ఫోటోలు కూడా ఇండైరెక్ట్గా రిలీజ్ చేస్తున్నారు. ఒక హోటల్లో కలిసి అక్కడ హోటల్ మేనేజర్తో ఫోటోలు దిగారు. ఇవన్నీ ఎప్పటి నుంచో మీడియాలో వస్తున్నాయి. వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని లేదని కూడా రిజెక్ట్ చేయలేదు. కాబట్టి ఇది కొత్త న్యూస్ కాదు. కాకపోతే న్యూస్ ఏంటంటే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు, ఈరోజు నిశ్చితార్థం జరుగుతుంది అనేది మాత్రమే న్యూస్ తప్ప వీళ్ళిద్దరూ డేటింగ్లో ఉన్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనేది అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇండస్ట్రీలో అందరికి బాగా తెలుసు. సో కాబట్టి ఇది ఈరోజు నిశ్చితార్థం అని చెప్తున్నారు. అయితే ఇది ప్రైవేట్ ఈవెంట్గా చేస్తున్నారు. వాళ్ళు మీడియాకి కూడా అలో చేయట్లేదు. ఓన్లీ అతి తక్కువ మంది, ఇరువైపులా తక్కువ బంధువులతో చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్ సమంతతో 2017 అక్టోబర్లో జరిగింది. అప్పుడు వాళ్ళు పెద్ద ఎత్తున చేశారు. గోవాలో హిందూ సంప్రదాయం, అటు క్రిస్టియన్ సంప్రదాయం రెండిట్లో చేశారు. బట్ 4 ఏళ్ల తర్వాత అదే అక్టోబర్లో అయితే పెళ్లి జరిగిందో అదే అక్టోబర్లో 2021లో వాళ్ళు విడిపోయినట్టుగా ప్రకటించారు. సో అప్పటి నుంచి 21, ఇప్పుడు 3 ఏళ్ళు, గత 2 ఏళ్ళ నుంచి కూడా వీళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. శోభిత ధూళిపాల, నాగ చైతన్య అని వార్తలు వచ్చాయి. సో అది ఇప్పుడు కన్ఫర్మ్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇదంతా ఇప్పుడు ఏమైందంటే ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే ముఖ్యంగా సెలబ్రిటీస్ కొద్దిగా డేటింగ్ అనేది కామన్ అయిపోయింది. ఇంతకుముందు అమెరికాలో వెస్ట్రన్ కంట్రీస్లో ఉండేది, ఇప్పుడు ఇండియాలో కూడా మామూలు అమ్మాయిలు అబ్బాయిలు కూడా చాలామంది డేటింగ్ అనేది ఇవాళ కామన్. ఎందుకంటే కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి. ఇంతకు ముందులాగా అమ్మాయిలు ఎలా ఉన్నా రాజీ పడి కాంప్రమైజ్ అయ్యి జీవిద్దాం అన్న పరిస్థితి అమ్మాయిల్లో లేదు. అమ్మాయిలకి అసెప్షన్ బాగా పెరిగింది, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పెరిగింది. అందువల్ల వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు. కాబట్టి ఇరువైపులా అన్ని రకాలుగా కంపాటబిలిటీ ఇష్యూస్ ఏమి లేవు అనుకున్న తర్వాత, మనం లైఫ్ లాంగ్ కలిసి ఉన్నాము అనుకున్న తర్వాత డిసైడ్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా మల్టిపుల్ రిలేషన్షిప్స్ అనేవి బాగా పెరిగాయి. సో ఎవరితో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలన్న డెసిషన్కి రావడానికి ఇవాళ చాలా కష్టం. ఎందుకంటే గతంలో అయితే అంత ఆప్షన్స్ లేవు, ఇవాళ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. సో అందువల్ల ఇవన్నీ చూసుకోవాలి. అలాగా వీళ్ళు కూడా ఒక 2 ఏళ్ళు డేటింగ్ చేశారు. చేసిన తర్వాత ఈరోజు నిశ్చితార్థం జరుగుతున్నట్టు చెప్తున్నారు. నిశ్చితార్థం అయినాక నాగార్జున ఫోటోలు రిలీజ్ చేసి మీడియాకి అనౌన్స్ చేస్తాడు అని చెప్తున్నారు. అయితే శోభిత ధూళిపాల ఎవరు అని, ఎందుకంటే అమ్మాయి తెలుగులో పెద్దగా నటించింది కానీ గూఢచారిలో పెద్దగా పాపులర్ కాదు. సో అందువల్ల చాలామందికి తెలియదు శోభిత ధూళిపాల ఎవరని. నిజానికి శోభిత ధూళిపాల తెలుగు అమ్మాయి, తెనాలి వాళ్ళది. వాళ్ళ నాన్న వేణుగోపాలరావు, ఆయన నేవీలో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. వాళ్ళ అమ్మ శాంతికుమారి, ఆమె ప్రైమరీ స్కూల్ టీచరు. సో ఒక రకంగా కొంత కంఫర్టబుల్ మిడిల్ క్లాస్ అని చెప్పచ్చు వాళ్ళది. దాని తర్వాత ఈ అమ్మాయి ఎక్కువగా విశాఖలో పెరిగింది, వైజాగ్లో. ఎందుకంటే నేవీ కాబట్టి ఆయన అక్కడ పనిచేస్తున్నారు. సో అక్కడ పెరిగింది అమ్మాయి. ఒక 16 ఇయర్స్ వరకు విశాఖలోనే అక్కడే స్కూలింగ్ అంతా అయింది. దాని తర్వాత అమ్మాయికి ఫ్రెండ్ సర్కిల్ ముంబైలో ఉండడం, బంధువులు ఫ్రెండ్ సర్కిల్, దాంతో నేను ముంబై వెళ్తానని చెప్పి అమ్మాయి అట్ ద ఏజ్ ఆఫ్ 16 అమ్మాయి వెళ్ళిపోయి అక్కడ కాలేజ్ స్టడీస్ చేసింది. దాని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో కామర్స్ అండ్ ఎకనామిక్స్ చదివింది. చదువుతున్నప్పుడే అక్కడ ముంబై ఏంటంటే ఇట్స్ సిటీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటారు, ఎంటర్టైన్మెంట్ సిటీ. నిన్నప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటున్నాడు, ఇక్కడ వచ్చి వారం రోజులు ట్రై చేస్తే నీకు ఏదో ఒక జాబు ఏదో ఒకటి గ్యారంటీగా దొరుకుతుందని. సో అటువంటి, అంటే మన ఇండియా వైడ్ యాస్పిరెంట్స్ అంతా కూడా ముంబైకి వెళ్ళిపోతారు. అక్కడ ఏదో ఒక జాబు దొరికిపోతుంది. అలాగే ఈ అమ్మాయి కాలేజీ డేస్లో నుంచే ఈ అమ్మాయి అందంగా ఉండడంతో ఫ్రెండ్స్ అంతా కూడా ఎంకరేజ్ చేయడం, అలాగే ఈ అమ్మాయి చిన్నగా కాలేజీ బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొనడం, అలా మిస్ అర్త్ అంటారు
ఫెమినా మిస్ అర్త్ అంటారు, అది ఫిలిప్పైన్స్లో జరిగింది, అందులో ఈమె సెలెక్ట్ అయింది. అలాగా మిస్ అర్త్, మిస్ యూనివర్సిటీ వీటిలన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసింది అనమాట. తర్వాత హైలీ ఇంటెలిజెంట్ అనే పేరు కూడా ఉంది ఈ అమ్మాయికి. సో అక్కడి నుంచి మన అనురాగ్ కాశ్యప్ డైరెక్ట్ చేసిన రమణారాఘు 2 అనే సినిమాలో ఫస్ట్ ఈ అమ్మాయికి ఛాన్స్ వచ్చింది. సో అక్కడ జాయిన్ అయింది. విక్కీ కౌశల్కి జంటగా చేసింది అనమాట. అందులో విక్కీ కౌశల్ చేశాడు. సో అది చేసింది. దాని తర్వాత ఈ అమ్మాయి మేడ్ ఇన్ హెవెన్ అనే ఒక సినిమాలో చేసింది. ఆ తర్వాత కొన్ని వెబ్ సిరీస్ చేసింది. ఇక తెలుగులో చెప్పాలంటే గూఢాచారి, మేజర్ ఈ రెండిట్లో మన అడివిశేష్తో కూడా చేసింది. కాకపోతే ఈ అమ్మాయికి అంత పేరు ప్రఖ్యాతలు రాలేదు. దాని తర్వాత ఈ అమ్మాయి కొంత పేరు వచ్చిన సినిమా చెప్పాలంటే తమిళ్ పొన్నియిన్ సెల్వన్. పొన్నియిన్ సెల్వన్లో ఈ అమ్మాయికి మంచి రోలే అది. సో ఆ రోల్లో పేరు వచ్చింది కొంత. నాగ చైతన్యతో మూవీస్ ఏం చేయలేదు ఈ అమ్మాయి. దాని తర్వాత అంటే వీళ్ళ కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అని చెప్తున్నారు. సో సినిమాల్లో అయితే కలిసి తెలియదు. మనకి సమంత అయితే 2010లో వచ్చిన ఏ మాయ చేసేవాళ్ళు నాగ చైతన్యతో చేయడం, అట్లా వాళ్ళు పరిచయాలు అయ్యాయి. వీళ్ళిద్దరు కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలవడం ఇది జరిగింది. సో దాని తర్వాత ఈ అమ్మాయి ఇప్పుడు లేటెస్ట్గా దేవ్ పటేల్ సినిమా మంకీ మ్యాన్ అని హాలీవుడ్ సినిమాలో కూడా ఈ అమ్మాయి చేస్తుంది. సో తను కూడా మ్యారేజ్ తర్వాత కూడా తన సమంతలాగే తను కూడా కంటిన్యూ చేస్తానని అన్నిందని చెప్తున్నారు. అది ఇంకా మనకి కన్ఫర్మ్ కాలేదు. ఇప్పటి వరకు అయితే అమ్మాయి కంటిన్యూగా డేటింగ్లో ఉన్నా కూడా సినిమాలు తన కెరియర్ని అయితే వదలలేదు. ఎందుకంటే అమ్మాయికి ఆల్రెడీ మంచి అవార్డ్స్ వచ్చాయి, చాలా మంచి యాక్ట్రెస్గా పేరు వచ్చింది. ఈవెన్ పొన్నియిన్ సెల్వన్లో కూడా ఆ క్యారెక్టర్లో బ్రహ్మాండంగా ఉంది. సో అందుకని అమ్మాయి ఎందుకంటే ఇవాళ అమ్మాయిలు అందరూ కూడా మామూలు అమ్మాయిలు కూడా పెళ్ళైనాక నేనేదో గృహిణిలాగా ఉంటానని ఎవరు అనుకోవట్లేదు. ఎందుకంటే కెరీర్ వాళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలి, కెరీర్ గ్రోత్ ఉండాలి. రెండోది ఇలాంటి టాలెంట్ ఉన్న అమ్మాయిలు జస్ట్ ఇంటికే పరిమితం అయ్యి పిల్లల్ని పెంచుకుంటాననే పరిస్థితి ఇమీడియట్గా ఉండకపోవచ్చు. సో అది బేసిక్గా శోభితా ధూళిపాల్ల బయోగ్రఫీ. సో ఇక నాగ చైతన్య గురించి మన అందరికీ తెలుసు. అతను చిన్నప్పటి నుంచి చెన్నైలో పెరిగాడు. దాదాపు 18 ఏళ్ళు చెన్నైలో, ఎందుకంటే అప్పుడు ఇండస్ట్రీ అక్కడే ఉండడం. సో అక్కడే ఉండి చదువుకున్నాడు. నాగ చైతన్య నాగార్జునకి లక్ష్మీ దగ్గుపాటి ముందు భార్య, నాగార్జున వాళ్ళిద్దరి అబ్బాయి. ఆ తర్వాత వాళ్ళు విడిపోయారు. విడిపోయిన తర్వాత తను ఎక్కువగా నాగార్జున దగ్గరే పెరిగాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ లక్ష్మీ దగ్గుపాటి విజయరాఘవన్ అనే ఒక అతన్ని, శరత్ విజయరాఘవన్ అతను పేరు, అతన్ని పెళ్లి చేసుకుంది. సుందరం మోటార్స్లో ఆయన కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ అన్నాడు. తనని పెళ్లి చేసుకోవడంతో ఒక రకంగా అమల అనే తల్లిలాగా ఇతన్ని పెంచిందని చెప్పచ్చు. ఇతనికేమో ఇప్పుడు 37 ఏళ్ళు, ఆ అమ్మాయికి 32. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 5 years ఉంది. సో అది కూడా ఇవాళ చాలా కామన్. ఏజ్ గ్యాప్ని కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. తమ కంపాటబిలిటీ ఇష్యూస్ ఉంటే మిగతా అంతా ఓకే అంటున్నారు. సో ఏదేమైనా మనం ఖచ్చితంగా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే నాగ చైతన్య మామూలుగా సమంత నాగ చైతన్య విడిపోయినప్పుడు కూడా కొంతమంది సమంత చాలా రూమర్స్ వచ్చాయి. దాన్ని ఖండించిన ఆమె చివరి కోర్టుకు కూడా, ఇక్కడ హైకోర్టులో కూడా పిటిషన్ వేసింది. అప్పుడు కూడా హైకోర్టు కూడా నువ్వు పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఇవన్నీ కామను, నీకు అన్ని పాజిటివ్ పోస్టులు పాజిటివ్ రెస్పాన్సే అంటే నువ్వు పబ్లిక్ లైఫ్లోనే ఉండకూడదు, కాబట్టి పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఫేస్ చేయాలన్నట్టుగానే కోర్టు కూడా వ్యాఖ్యానించింది అప్పట్లో. సో అట్లా సమంత, ఎందుకంటే సమంత మీదనే ఎక్కువ నెగిటివ్గా వచ్చింది నాగ చైతన్య మీద కంటే. సమంత వల్లనే ఇది, సమంత అక్కినేని కోడలికి ఇమ్మడలేదు. ఎందుకంటే వీళ్ళకి అక్కినేని ఫ్యామిలీకి ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా సమంత మీద నెగిటివ్గా చేశారు. బట్ ఓవరాల్గా సమంత ఏంటంటే తను ఎప్పుడు కూడా ఏడుపు గుట్టో లేకపోతే డిఫెన్సివ్ క్యారెక్టర్ కదా, అమ్మాయి అఫెన్సివ్ క్యారెక్టర్ ఎప్పుడైనా ఎదుర్కొంటుంది తప్ప. ఇప్పుడు మనం కంపేర్ చేస్తే సమంతని రేణు దేశాయికి కూడా యాంటీగా చాలా వస్తుంటాయి. కానీ రేణు దేశాయ్ ఏమో ఫైట్ కంటే కూడా అమ్మాయి ఎక్కువగా మెలోడ్రామాలోకి వెళ్తూ ఉంటుంది, అంటే ఫీల్ కావడం, అదే అమ్మాయి పర్సనాలిటీ ట్రైట్. ఈమెమో అట్లా కాదు, ఈమె రివర్స్లో అటాక్ చేయడం ఇవన్నీ ఉంటుంది. సో ఆ రకంగా కొంత విడిపోయినాక ఈవెన్ నాగార్జున ఫ్యామిలీ మాత్రం ఎప్పుడు కూడా ఈ అమ్మాయి గురించి ఎక్కడా కూడా ఒక నెగిటివ్ ఇది అనేది బయటికి తీసుకురాలేదు.
సో అలా సెటిల్ అయ్యారు. ఇప్పుడు కూడా వీళ్ళ పెళ్ళికి కూడా విషెస్ చెప్తుంది అని కూడా అంటున్నారు. ఇప్పటివరకు అయితే పోస్ట్ కానీ ఏం లేదు. సో ఆమెకి పోయేదేముంది, ఆల్రెడీ విడాకులు అయిపోయినాక ఇంకో దే మే బి ఫ్రెండ్స్ అంతే, అంతకంటే ఏముంటుంది. ఇవన్నీ కామనే. అందులో వాళ్ళ ఫ్యామిలీలు ఇవన్నీ, వాళ్ళ మదరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది, వాళ్ళ నాన్న ఎవరు మన నాగ చైతన్య వాళ్ళ మదర్ ఏమో వేరే అతను పెళ్లి చేసుకుంది, నాన్న కూడా అమలా ముఖర్జీ ఆమె పేరు, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. సో కాబట్టి కామన్ ఇవాళ సెలబ్రిటీస్లో విడాకులు అనేవి, సెకండ్ మ్యారేజెస్ అనేవి వెరీ వెరీ కామన్. సో ఆ రకంగా వీళ్ళు మొత్తానికి ఈరోజు నిశ్చితార్థంతో ఒకటవుతున్నట్టుగా మనం చూడవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.